నాగేటి చాలు ఎలా ఉంటుందో నోటికున్నటువంటి కోరలు అలా ఉన్నాయి. చీకటి నూతుల జనయునేత్రంబులు, ఆ ప్రాణం పోయిందేమో, ఆ కళ్ళు లోపలికి పోయాయి. ఎంత లోపలికి పోయాయి అంటే కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఎక్కడ వాడారో పోతన గారు మహానుభావుడు, ఎక్కడ నూతులో నీళ్లు తోడారో. చీకటి నూతులను ఉంటాయి, నీళ్లు కనబడవు, తాడు ఒకటి వదులుతూ ఉంటారు. ఎప్పుడో వెళ్ళింది అనిపిస్తుంది, తర్వాత ఒకసారి తాడు ఇలా 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 అని ఇక లాగాలంటే గోడలు జారిపోతాయి. కొన్నాళ్ళు పెద్దాపురంలో కాపురం ఉండవలసి వచ్చింది. నేను మా ఆవిడికి బదిలీ అవ్వక, అప్పట్లో ఆ నూతుల్లో నీళ్లు ఉండవు, నీళ్ళు ఎక్కడో ఉండేవి. ఏకంగా ఎంత పెద్ద తాడు, ఓ కొప్పు ఉండేది. వదిలిపెట్టడం తేలిక, బకెట్ వదిలిపెట్టి ఆ తాడు వదిలేయచ్చు, బకెట్ కిందకి వెళ్ళిపోతుంది. నీళ్లు బకెట్లోకి వచ్చాక ఆ గిలకమించి తోడాలంటే పక్కల నిప్పులు వచ్చేస్తాయి. అందుకు నేనేం చేసేవాడిని అంటే, యాతంలో ఎద్దులు అవి ఉంటాయి, వాటిలా తాడట్టుకుని వెనక్కి నడిచి వెళ్ళిపోతూ ఉండేవాడిని. అలాగా వెళ్ళిపోతుంటే మా ఆవిడ నూతి దగ్గర నించుని బకెట్ పైకి వచ్చాక ఆగండి అనో అరుపరిచేది. ఆగేవాడిని, ఆ బకెట్లో నీళ్లు తీసి పోసుకొని మళ్ళీ వదలండి అంటే మళ్ళీ వదులుతుండేవాడిని. అదో వ్యాయామం. మళ్ళీ ఆ తాడట్టుకుని మళ్ళీ వెళ్తూ ఉండడం, మళ్ళీ వస్తూ ఉండడం, ఆ బకెట్ అందులో దింపుతూ ఉండడం. అబ్బో అదో పెద్ద అల్లరి. బహుశా భాగవతం చెప్పడానికి పనికొచ్చింది. కాబట్టి చీకటి నూతుల జనయునేత్రంబులు పెను దిబ్బపోలెడు పెద్ద పిరుదు, జాగుకట్టల బోలు చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు. ఆవిడ ఏదో జాగుకట్టల బోలు, పెద్ద పెద్ద గడ్డి కట్టలు ఎలా ఉంటాయో అలా, జాగుకట్టలు అంటే కాలవలు, పొడవుగా నీటి కాలవలు తీస్తారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నీటి కాలువ కనపడుతూ ఉంటుంది. ఆ నీటి కాలవలు ఎలా ఉంటాయో అలా ఆవిడ యొక్క చేతులు కాళ్ళు అలా ఉన్నాయి. అంత పొడవైన చేతులు కాళ్ళు పడిపోయింది. చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు. ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో ఆవిడ కడుపు అలా ఉంది, అడుక్కుపోయి. సరే, ఆవిడ్ని ఎంత వర్ణిస్తే పుణ్యమా. కాబట్టి కలిగి షట్క్రోశ దీర్ఘమైక దిశి చూడ 13 కిలోమీటర్ల దూరం పడిపోయినటువంటి ఆ శరీరాన్ని తెల్లబోయారు. 1.5 యోజనాల దూరంలో ఉన్న మహావృక్షాలన్నీ నుగ్గైపోయేట. పిల్లాడేడి, ఆవిడ స్తన్యం దగ్గర పాలు తాగుతున్నాడు కదూ. 13 కిలోమీటర్ల దూరం పడిపోయినటువంటి శరీరం మీదకెక్కాలి ముందు, అదో పెద్ద పర్వతంలా ఉంది. అక్కడ గండశైలాకృతి కలకుచ యుగమును 2 పెద్ద పెద్ద బండరాళ్ళు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ స్తనద్వయం. ఆ మధ్యలో ఉన్నాడు కృష్ణుడు, పసిపిల్లాడు. వీళ్ళు ఆ పూతన మీదకెక్కి వెతుకుతున్నారు, ఏడి కృష్ణుడేడి కృష్ణుడేడి. ఆ శరీరం కింద పడిపోయాడేమో, ఏ చేయి కిందో పడిపోతే పసిపిల్లాడు. వాళ్ళ భక్తి అటువంటిది, వాళ్ళకేం తెలియదు, కానీ ప్రేమ. కృష్ణుణ్ణి రక్షించుకోవాలి, ఆయన జగద్రక్షకుడు, ఆయన్ని రక్షించుకోవాలని వీళ్ళ ప్రేమ. వీళ్ళ పూతన శరీరం మీదకి ఎక్కి వెతుకుతున్నారు. వెతికారు 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 వెతికారు, ఎట్టకేలకి పిల్లవాడు దొరికాడు. నేలంగూలిన మేటి పెందురముపై నిర్భీతి క్రీడించువో బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుతున్ గోలాంగూలము తిప్పి గోరజములంజల్లించి గోమూత్రముంజల్లి తద్బాలంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ పిల్లవాడు ఎక్కడ జడుచుకున్నాడో, ఎక్కడ బెంగ పెట్టుకున్నాడో, ఇంత పెద్ద శరీరం మీద పడిపోయాడు అని ఆ పిల్లవాడిని గబగబా తీసుకెళ్ళి ఒక ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక పిల్లవాడి చుట్టూ తిప్పారు. రోజు పిల్లవాడి చుట్టూ ఆవు తోక తిప్పితే పిల్లవాడిని పట్టుకున్న ఉగ్రభూతాలు ఏమైనా ఉంటే పోతాయి, వాడికి ఏమైనా జడుపు అలాంటివి ఉంటే విడిచిపెట్టేస్తాయి. ఆ పిల్లవాడి ఒంటి మీద కాస్త గోమూత్రం చల్లారు. 12 నామాలతో ఆయనకి రక్ష పెట్టారు. ఏ 12 నామాలు? కేశవ, నారాయణ, గోవింద, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, అనిరుత్త, అదోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరయే. తెల్లవారు లేస్తే మనం ఆచమనం చేసేటప్పుడు దేశకాల సంకీర్తనంలో ఏ 12 నామాలు ఉచ్చరిస్తామో ఆ 12 నామాలు చెప్తూ ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఏదో గోవిందుడు తలను రక్షించుగాక, హృషికేశుడు కంఠములు రక్షించుగాక, పద్మనాభుడు కడుపును రక్షించుగాక, అలాగే ఏదో నారసింహుడు మోకాళ్ళను రక్షించుగాక. ఎవరవన్నీ? అవన్నీ ఆయనే. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధిధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన
వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని ఆ 12 నామాలు ఆయనవే. ఆ 12 నామాలతోటే ఆయనకి గోమయం రాసి శిరస్సు కంఠము ఆయన యొక్క గుండెలు చేతులు కాళ్ళు తొడలు పాదములు రక్షింపబడుగాక అని ఆయనకి గోమయం పెట్టారు. పోతన గారు అన్నారు, అంత పెద్ద శరీరం కదా పూతన, ఆమె యొక్క పాలు తాగి పూతనని సంహారం చేయడంలో చిన్ని కృష్ణుడు ఏమైనా చాలా కష్టపడిపోయాడని మీరేమైనా అనుకుంటున్నారా? విషధరరిపు గమనిన్నికి విషగళస కొనునికి విమల విషసయ్యను నికిన్ విషభవ భవ జనకు నికిని విషకుచను విషము కొనుట విషమేత లపన్ అన్నారు. విషధరరిపు గమనిన్నికి ఆయన ఎటువంటి వాడు అంటే విషములను ధరించినవి పాములు, పాములకు రిపు అంటే శత్రువు గరుత్మంతుడిని అధిరోహించి వెళ్ళేవాడికి విషధరరిపు గమనునికి విషగళస సకునునికి లోకాల్ని రక్షించడానికి హాలాహలమనేటటువంటి విషాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుని యొక్క అనుంగు మిత్రుడైన వాడికి విషభవ భవ జనకు నికిని, విషములంటే నీళ్లు, భవ అంటే పుట్టింది తామర పువ్వు, భవ తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు, ఆయనకి జనకుడు, ఆయనకి తండ్రి గారు శ్రీమన్నారాయణుడు. విషభవ భవ జనకు నికిని విషకుచను విషము కొనుట విషమేత లపన్. ఒక స్త్రీ యొక్క స్తన్యం నుంచి స్రవించినటువంటి విషాన్ని తాగి సంహరించడం పెద్ద విషయమా? సంహరించి అవతల పారేశాడయా అన్నారు. ఈలోగా నందుడు పాపం ఇవన్నీ జరుగుతున్నాయని తెలియదు. ఆయన మధురానగరానికి వెళ్ళి ఆ కంసుడికి కప్పం కట్టి ఆ చూసొద్దామని చెప్పి ఆ వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. ఏమిటో నీకు లేక పిల్లలు పుట్టారు, ఆ పుట్టిన పిల్లలందరినీ కంసుడు సంహరించాడు, ఒక పిల్లవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు పెరుగుతున్నాడని ఆ యోగమాయ చెప్పింది. ఎక్కడ పెరుగుతున్నాడో ఏమిటో, ఓ వసుదేవుడా ఊరడిల్లవయ్యా బెంగపెట్టుకోకు అని ఇవన్నీ చెప్తున్నాడు. చెప్తుంటే వసుదేవుడికి తెలుసు. ఆయన అన్నాడు, నువ్వు వచ్చావు కప్పం కట్టావు, పరమమిత్ర ధర్మంతో ఇంత ప్రేమగా నా ఇంటికి వచ్చి నన్ను చూసావు మాట్లాడావు, కానీ తొందరగా వెళ్ళిపో నందుడా, ఎందుకంటే నందవ్రజంలో ఉత్పాతములు సంభవించే అవకాశం ఉంది, కృష్ణుణ్ణి సంహరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి తెలుసు వసుదేవుడికి, అందుకని వెళ్ళిపో తొందరగా అన్నాడు. గబగబా బయలుదేరి వచ్చేస్తున్నాడు నందుడు తన పరివారంతో కలిసి. అడ్డంగా పడిపోయి ఉంది శరీరం. ఈ శరీరాన్ని చూశాడు. అమ్మ బాబోయ్, మహానుభావుడు చెప్పాడు అక్కడ వసుదేవుడు, ఎంత పెద్ద రాక్షసో, ఎలా ఇప్పుడు ఈ శరీరం ఇలా కుళ్ళిపోతే భయంకరమైన వాసన వచ్చేస్తుంది నందవ్రజంలోకి, దీన్ని కాల్చేయాలని ఇంత పెద్ద శరీరం కాల్చడం కష్టమని గొడ్డళ్ళు తీసుకొచ్చి కత్తులతోటి ఆ శరీరాన్ని ముక్కల కింద కోసేశారు. కోసేసి ఒక చోట పెద్ద కుప్ప వేసి కట్టెలు పేర్చి దాని మీద నెయ్యి వేసి అగ్నిహోత్ర సంస్కారం చేశారు. అసలే రాక్షసి శరీరం కాబట్టి దుర్వాసన వస్తుందని ఉత్తరీయాలు ముక్కుకు అడ్డు పెట్టుకుని గబగబా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. పొగిలి పొగిలి రగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే, దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఆమె పొగిలి పొగిలి ఆ శరీరం కాలిపోతుంటే అందులోంచి అగరు పొగలు వచ్చాయి, అగరవత్తుల వాసనలు వచ్చాయి. ఎందుచేత అంటే ఆమె పూత ఆమె యొక్క సమస్త పాపములు తొలగింపబడ్డాయి. ఏ కారణం చేత? తెలిసి ఇచ్చిందో తెలియకిచ్చిందో, సాక్షాత్ పరమాత్ముడికి పాలు ఇవ్వాలనుకుంది. 2 గుక్కల పాలు పుచ్చుకున్నాడు. 2 గుక్కల పాలు పుచ్చుకున్నాడు కాబట్టి ఆవిడ పాపాలన్నీ తీసేశాడు. తీసేస్తే ఇప్పుడు ఆవిడ ఏ పాపము లేని శరీరం అయిపోయింది. అందుకే కాలుతుంటే అందులోంచి అగర పరిమళముల పొగలు వెడలే, అగరవత్తుల నుంచి వస్తున్నటువంటి ధూపం యొక్క వాసన వచ్చింది. పోతన గారు అన్నారు, హరితన మీదన్ కర్రములు పదముల నిడి చన్ను గుడిసిక దిశిన మాత్రం హరిజనని పగిది పరగతికి రిగెను దురితములు బాసి యసురంగనయున్. ఆవిడేమీ పాలిద్దామని రాలేదు, సాక్షాత్తు కృష్ణుణ్ణి చంపేద్దామని వచ్చింది. వచ్చి పాలిద్దామని ప్రయత్నిస్తే ఆ చిన్ని కృష్ణుడు ఆమె మీద తన చిన్ని చేతులు వేశాడు, కాళ్ళతో ముట్టుకున్నాడు. చేతులు కాళ్ళు వేసి ఆవిడ ఒళ్ళో కూర్చున్నందుకు గాను ఆ స్పర్శకి 2 గుక్కల పాలు పుచ్చుకున్న కారణానికి హరిజనని పగిది పరగతిక రిగెను. శ్రీ మహావిష్ణువు యొక్క తల్లి అయితే ఏ లోకాలకెడుతుందో
పూతన కూడా ఆలోకాలకే వెళ్ళిపోయింది. వెన్నుని కొక పరివిషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినటది వికిన్ వెన్నుని కనిపెంచుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. అమ్మ కానిది అమ్మలా ప్రవర్తించి అమ్మలా బతికిద్దామని ఇవ్వకపోయినా చంపడానికి మనసులో కోరిక పెట్టుకొని స్తన్యములలో విషం పెట్టుకొని, కానీ అమ్మ స్తన్యం ఎలా ఇస్తుందో అలా స్తన్యం ఆయన నోటిలో పెట్టినందుకు మోక్షానికి వెళ్ళిపోయిందే. అటువంటిది మరి కృష్ణుడు నా కొడుకు అని భావన కలిగినప్పుడల్లా స్తన్యము నుండి పాలు చేపునకొచ్చి ఆయనకి పాలిచ్చి పెంచి పోషించి నేను తల్లిననుకుంటున్న యశోద ఏ లోకాలకు ఎడుతుంది? ఎవరైనా చెప్పగలరా? సతికి మరియు జన్మము కలదే. ఇక మళ్ళీ జన్మ ఉంటుంది, ఆవిడ కోరుకుంది కాబట్టి అయింది బకుళమాత. కాబట్టి ఆమెకి జన్మ లేదు, ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది. మరి హరిగని చన్నుల కురిపెడు పశువుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్ కురిపెడిదే నువ్వులు ముక్తి కొసలచెరించున్. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే. అక్కడ ఉన్న గోపకాంతలు కొంతమంది ఆ చిన్ని కృష్ణుడిని చూసేటప్పటికే వాళ్ళకి ప్రేమ పొంగిపోయేది. ఎవ్వరూ చూడకుండా కృష్ణుడికి స్తన్యంలోంచి పాలిస్తూ ఉండేవారు. మరి అలా ఆ కృష్ణుణ్ణి చూసేటప్పటికి పుత్రప్రేమ పుట్టి పాలిచ్చినటువంటి గోపకాంతలు ఏమవుతారు? అంత ప్రేమతో ఇచ్చారే, వాళ్ళు మోక్షానికే వెళ్ళిపోతారు. వీళ్ళందరూ మనుష్యులు, కనీసంలో కనీసం రాక్షసి, ఏదో కొంత ఆలోచన ఉంది. మరి ఆవులు, వాటికి ఏం తెలియదే. ఏమీ తెలియని ఆవులు గడ్డి తిని కృష్ణుడు పుట్టాడు అని కూడా వాటికి తెలియదు. కానీ భగవంతుడు అవతార స్వీకారం చేస్తే ఏదో తెలియనటువంటి ఆనందావేశం వాటిలో పెళ్ళుపుకిపోయింది. పెళ్ళుపుకిపోయి చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్, షేరు పాలిచ్చే ఆవు 2 షేర్ల పాలు ఇచ్చేస్తోంది కదా. మరి ఆ ఆవులకి కూడా మోక్షమేనా? చంపుదామని వచ్చిన పూతనకి మోక్షమే, అమ్మలా ప్రేమతో పాలిచ్చినటువంటి యశోదకి మోక్షమే, తల్లులు కాకపోయినా కూడా పాలిచ్చిన గోపకాంతలకి మోక్షమే, గడ్డి తిని పాలిచ్చినటువంటి ఆవులకి మోక్షమే. మరి ఆవులంతా అమాయకమైనవి, గడ్డి తిని అన్ని పాలిచ్చిన ఆవులు వీళ్ళకన్నా అమాయకులైనప్పుడు వీళ్ళకి ఇంకా పెద్ద పదవి ఇవ్వాలిగా. ఇవ్వాలంటే మరి ఇంకేముంది మోక్షం కన్నా? ఇంకేం లేదు. పోతన గారు అన్నారు అద్భుత ప్రయోగం, ముక్తి కొసల చెరించున్. మోక్షం కన్నా చివర ఇంకేమైనా ఉందేమో నాకు తెలియదు, ఆ చివర అవి తిరుగుతున్నాయి అన్నారు. అంటే ఆ తర్వాత ఏమైనా ఉంటే వాటికే తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇంకేం లేదు, మోక్షమే కట్టకడపటి హద్దు, కామకోటి. అందుకని ముక్తి కొసల చెరించున్, అవి మోక్షము యొక్క చిట్ట చివరి భాగంలో చిరిస్తున్నాయి. పూతనా సంహార ఘట్టం వల్ల మనం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి తత్వం ఏది అంటే, చంపుదామని కృష్ణ పరమాత్మకి 2 గుటకల పాలిచ్చినటువంటి పూతనే మోక్షాన్ని పొందింది అంటే, మనం ఏ పదార్థాన్ని అనుభవిస్తున్నా ఒక్కసారి శ్రీకృష్ణమూర్తి పరబ్రహ్మార్పణమస్తు అని ఆయనకి సమర్పించి తిన్నది అమృతమై మనని కూడా ఆ కృష్ణ పరమాత్మ పాదముల చెంతకే చేరుస్తుంది. భగవంతుడికి చెప్పి అనుభవించుట అన్నది అలవాటైతే దాని వలన ఇక ఏ విధమైనటువంటి ఇబ్బందిని పొందవలసినటువంటి అవసరం లేని స్థితిని మనం పొందుదామని నిరూపణం చెయ్యడం కోసం ఆంతరమునందు ఈ లీల యొక్క ప్రయోజనంగా పూతనా సంహార ఘట్టం ఆవిష్కరిస్తుంది. అటువంటి కృష్ణుడికి నక్షత్రం తిరిగి వచ్చింది. అంటే రోహిణీ నక్షత్రంలో పుట్టాడు, మళ్ళీ రోహిణీ నక్షత్రం వచ్చింది. పిల్లవాడు బోర్ల ఇలా పడ్డాడు. అంటే పిల్లలు ఇలా పడుకోబెట్టిన వాళ్ళు ఇలా బోర్లా పడతారు. బోర్లా పడితే ఆవిడ పెద్ద ఉత్సవం చేసి, భాగవతం చదువుకుంటే ఏది ఎప్పుడు ఏం చెయ్యాలో అర్థమవుతుంది. ఆవిడ వెంటనే భగవత్ స్వరూపానికి అభిషేకం చేయించింది. అభిషేక ప్రక్రియ చేత ఈశ్వరుడు చల్లబడతాడు. ఆయన చల్లబడితే మనందరం చల్లగా ఉంటాం. అందుకే ఆవిడ అభిషేకాలు చేయించి బ్రాహ్మణోత్తములందరికీ కూడా వాళ్ళకి ఏవి కావాలో అవన్నీ దానాలు చేసింది. వాళ్ళ ద్వారా ఆశీర్వచనం పొందింది.
అందరినీ పిలిచి భోజనం పెట్టింది. అంతేగాని బోర్లా పడితే ఏదో బొబ్బట్లు తినమన్నారని 4 వండుకుని మనం ఒక్కళ్ళని తినేయడం కాదు. ఇంత పెద్ద ఉత్సవం చేసింది, దైవంతో అనుసంధానం చేసింది. ఇంత గొప్పగా ఆవిడ అనుసంధానం చేసి పిల్లవాడిని ఒక చోట పడుకోబెట్టింది. పడుకోబెట్టి ఆవిడ ఉత్సవం చేస్తోంది. ఈలోగా పిల్లవాడికి ఆకలేసింది, తెలివొచ్చి నిదిరించిన శిశువాకుని గిదుకుచు కెరలి విలసన్ మృదుచక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిందండిన్. మరి వాళ్ళ ఇంటి నిండా బళ్ళు ఉంటాయి కదూ, ఆ పక్కనే బండి ఉంది, బండి పక్కనే పిల్లాడిని పడుకోబెట్టారు. ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఆకలేసింది, తెలివొచ్చింది, వాళ్ళేమో బ్రాహ్మణులకు పూజ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతున్నారు, హడావిడిలో ఉన్నారు. నిదిరించిన శిశువాకుని ఆకలేసి గిదుకుచు వాడు లేచి అటు ఇటు తడువుకుని, ఆకలేస్తోంది కదా, కాళ్ళు చేతులు ఓహో కొట్టాడు. కొట్టడంలో శరీరం కొద్దిగా కదిలింది, అలా కదిలాడు. పైగా బోర్లా పడ్డం వచ్చింది కదా, ఇలా పడి అలా పడి కాళ్ళు చేతులు కట్టుకుని ఆ చిన్ని కాలుతోటి పక్కనున్న బండిని తన్నాడు. ఇలా బండిని తన్నేటప్పటికీ అది ఆకాశానికి ఎగిరిపోయి ముక్కలైపోయి కింద పడిపోయింది. ఆ బండిని ఆవహించాడు ఒక రాక్షసుడు, వాడి పేరు శకటాసురుడు. వాడు కృష్ణుణ్ణి సంహరించాలనుకున్నాడు. కానీ పూల పొట్లంలా ఉన్నటువంటి ఆయన యొక్క పాద స్పర్శకి ఆ బండి ఎగిరిపోయి ముక్కలైపోయి కింద పడిపోయింది. వెంటనే చూసింది యశోద, నందుడు చూశాడు, పరుగున వచ్చారు. అయ్య బాబోయ్, పిల్లవాడు ఇలాగే ఉన్నాడు, బండి ఏమిటి ఆకాశానికి ఎగిరిపోయి ముక్కలై కింద పడిపోయింది, ఎవరికి ఏ ఆపద జరగలేదు, ఇలా ఎందుకు జరిగింది? ఆశ్చర్యపోయి ఆ పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళని పిలిచి అడిగింది, ఏమైందిరా ఇక్కడ అని అడిగింది. వాళ్ళన్నారు, నిదురించిన